హాయ్ అండి. ఇవాళ పెరుగు పచ్చడి చేస్తున్నాను. పెరుగు పచ్చడికి వీడియో మిస్ అయిందండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, 4 మెంతి గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్న ముక్కలు, ఎండుమిరపకాయలండి, కొంచెం ఇంగువ వేసాను. కొంచెం పసుపు అండి. నేను ఇందులో పాలకూర, కొంచెం క్యారెట్ వేస్తున్నానండి. ఎందుకు అంటే ఇందులో వేసుకోవడం ఏంటి అని అనుకుంటారేమో, మనము తినలేకపోతున్నామండి. ఎక్కువగా మనము క్యారెట్ అవి సపరేట్గా తినం కదా, ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడిలో చాలా బాగుంటుందండి. కొంచెం పాలకూర కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు వేసి చూడండి. కొంచెం మగ్గనిద్దాము. కొంచెమే వేసానండి పాలకూర కొంచెం వేసాను. ఎందుకంటే మనం ఆకుకూరలు సరిగా తినట్లేదు. ఇంకోటి ఏంటంటే క్యారెట్ కానీ సపరేట్గా తినము. కొంచెం అన్నిట్లో కొంచెంగా అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి తిన్నట్టుగా ఉంటుంది. అన్నీ 2 బెనిఫిట్లు కదండి. అందుకని ఇలా చేస్తున్నానండి. క్యారెట్ బాగా వేయించేసుకోకండి, లైట్గా వేగితే సరిపోతుంది. బాగుంటుందండి. మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో. చక్కగా అన్నీ మన కడుపులోకి వెళ్ళినట్టు ఉంటుంది. మన ఆరోగ్యము బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సాల్ట్ పెరుగులో వేసుకుంటున్నాము. నేను కొంచెం వేసాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పెరిగే కదండి, మళ్ళీ వేసుకోవచ్చు. మీరు చేసి చూడండి. పాలకూర కొంచెం క్యారెట్ తురిమేసి వేసేసి బాగుంటుందండి. ఇంకా ఆపేస్తున్నాను నేను స్టవ్, ఎందుకంటే చాలు మగ్గిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత నేను ఇందులో కలిపేస్తానండి. వేడిగా కలిపితే ఏమవుతుందంటే ఇరిగిపోయినట్టుగా అవుతుంది కదండి పెరుగు, అలా బాగుండదు. అందుకని చెప్పి కొంచెం ఊరికే లైట్గా అలా చల్లారితే కలిపేసుకుంటే బాగుంటుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ఇది టేస్ట్ మాత్రమే చూడండి, నేను ఎలా చేస్తున్నాను అనేది తర్వాత మీరు చూడండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి ఇలా కూడా చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. మనం అన్నీ తిన్నట్టుగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా తెలియకుండా ఈ క్యారెట్లు ఇవన్నీ తినరండి. పాలకూర కానీ సపరేట్గా తినమంటే తినరు. అందుకని ఊరికే పప్పు చేస్తే కూడా అస్తమానం పప్పే తిన్నట్టుగా ఉంటుంది. సపరేట్గా పచ్చగా ఆకుకూర వండుకున్నా కానీ అది తినాలనిపించదు కొంతమందికి. ఇలా చేసుకుంటే ఇందులోకి అన్నీ ఉన్నాయి కదండి. చక్కగా పెరుగు కూడా ఉంది, చాలా బాగుంటుందండి. మీరు తిని చూడండి, చేసుకుని ఒకసారి తిని చూడండి. ఓకేనా?